దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లపు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లపు దేవునికి చెదము. అల్ల సైన్యములకు అధిపతి ఆయన నా యేసుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి ఆయన నా యేసుని స్తుతించెదము. అలసాగ్రముల దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాగ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లపు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లపు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. మంటలోని మధురు జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. మంటలోని మధురు జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లపు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము. ఆకాశము నుండి అగ్నిని పంపి దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి అగ్నిని పంపి దేవుని స్తుతించెదము. సేవకులారా అభిషేకించి ఆ యెహోవా స్తుతించెదము. సేవకులారా అభిషేకించి ఆ యెహోవా స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లపు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా, 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 యేసయ్యా.
నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే రాజువయ్యా యేసయ్యా యేసయ్యా ఆత్మీయులను అవమానించగా ఆత్మీయులను అపహాసించగా ఆత్మీయులను అవమానించగా ఆత్మీయులను అపహాసించగా అండని వైవయ్యా కొండని వేసయ్యా దయా అండని వైవయ్యా మెరసినది కృప నలిగిన బ్రతుకున పురసినది కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరచునయ్యా యేసయ్యా నన్ను బలపరచునయ్యా నిన్నే గణపరచునయ్యా యేసయ్యా 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 నీవే రాజువయ్యా దేవా నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే రాజువయ్యా యేసయ్యా 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 వంచన వంచన ఒరిగిన బాణాన ఒరిగిన బాణాన మొత్తగ విసిగిన విసిరేకరణ బలన గణచేసినావా బలన నడుమోసినావా యేసయ్యా బలన గణచేసినావా బలలో నడుమోసినావా యేసయ్యా యేసయ్యా Hallelujah.
హల్లెలూయా. మందున్న అంతటిని చేస్తున్న ఆత్మీయ అంతటిని చేస్తున్న ఆత్మీయ ఇంత కృప చూపించి నన్ను పోషించి ఇంత కృప చూపించి నన్ను పోషించి తండ్రి నీవయ్యా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఎంత ఆశ్చర్య క్రియలు చేసిన ఘనతకు యోగ్యుడవయ్యా ఎంత ఆశ్చర్య క్రియలు చేసిన ఘనతకు యోగ్యుడవయ్యా. పరమును బలపరచి అడుగును స్థిరపరచి మట్టి తాను కాకుండా తప్పించావు. పరమును బలపరచి అడుగును స్థిరపరచి మట్టి తాను కాకుండా తప్పించావు. పైన గుండెలోని చోటలాడమే పదిలంగానే కృపనిచ్చావు. పైన గుండెలోని చోటలాడమే పదిలంగానే కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆశ్చర్యక్రియలు చేసిన ఎంత ఆశ్చర్యక్రియలు
వనరులన్నీ తెరచి తక్కువేమి కాకుండా పండించావు. కరుణను మరచి వనరులనిది తెరచి తక్కువేమి కాకుండా పండించావు. విఫలమవుతున్న ప్రయత్నం విజయముగా మారే పరీక్షలు. విఫలమవుతున్న ప్రయత్నం విజయముగా మారే పరీక్షలు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఇంత కృప చూపించి నన్ను పోషించి, ఇంత కృప చూపించి నన్ను పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరిక్షమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయారాధన. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయారాధన. Hallelujah. పదకొండు పాటల షీట్లో నుంచి 11వ పాట. నీవు మాత్రమే నేను నమ్మనయ్యా, నీవు మాత్రమే నాకు హెల్ప్. పాట పాడి దేవుని మనపరుస్తాం. పాట పాడుతుండగా మరి ఏకీభవించి తెలిసిన వారైతే నన్ను వెనకాల పాడండి, తెలియని వారైతే వెనకాల నాతో పాటు పాడాలని దేవుని మనపరచాలని దేవుని. నేను మాత్రమే నిన్నమ్మనయ్యా, నీవు మాత్రమే నాకై యేసయ్యా. నీవు మాత్రమే నిన్నమ్మనయ్యా, నీవు మాత్రమే నాకై యేసయ్యా. నీవు మాత్రమే
నమ్మనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నేను మాత్రమే నమ్మనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ గిన్నెలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ గిన్నెలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా జరుగనిదే ఉంది వాక్కును పంపగా జరుగనిదే ఉంది నీవు సెలవీయగా జరుగనిదే ఉంది వాక్కును పంపగా జరుగనిదే ఉంది సగరము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సకలము నీవేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడువాడెవడు నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడువాడెవడు యుద్ధము నీవేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా
ఓ చూడా ముళ్ళు సాయదనయ్యా జగమిచ్చువాడవయ్యా ఈ పిల్లలకు జగమిచ్చువాడవయ్యా జగమిచ్చువాడవయ్యా ఈ పిల్లలకు జగమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నిన్నమ్మాయ్యా నీవు మాత్రమే నా దేవుడయ్యా నిన్ను మాత్రమే నిన్నమ్మాయ్యా నీవు మాత్రమే నా దేవుడయ్యా కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీ నోట ఎదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలోన ఎదనయ్యా బలమిచ్చువాడవయ్యా ఈ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా ఈ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నిన్నమ్మాయ్యా నీవు మాత్రమే నా దేవుడయ్యా నిన్ను మాత్రమే నిన్నమ్మాయ్యా నీవు మాత్రమే నా దేవుడయ్యా ఈ బాబు మనమే నడిపించును ఆస్తికులన్నిటినీ సరిచేయును ఈ బాబు మనమే నడిపించును ఆస్తికులన్నిటినీ సరిచేయును కృపచూపువాడవయ్యా నీ పిల్లలకు కృపచూపువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నీవు సెలవీయగా కరుణనిదేముంది వాక్కులు పంపగా జరుగునిదేముంది సకలము నీదేనయ్యా శ్రీమంతుడ స్తుతి నీకు పాడెదనయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడ స్తుతి నీకు పాడెదనయ్యా హల్లెలూయా హల్లెలూయా ఒకసారి చప్పట్లు కొట్టండి. మైండ్ డైరెక్ట్ చప్పట్లు కొట్టండి.
కొట్టండి గట్టిగా, ఎప్పుడు కూర్చున్నా కూడా కొట్టరు. కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి నాకు నిండు వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చక్కని పాట పాడు చిరుసేవ. ఏమైనా చేయగలవు, కథ మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం వేసి జీవించువాడవు. ఏమైనా చేయగలవు, కలవత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
ఎంతో గొప్పవి మా ఊహించిన కార్యములు జరిగిస్తున్నది ఏమైనా చేయగలవు తలమంతా మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొను ఏమైనా చేయగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొను యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను
నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్లి నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణచే నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణచే నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నిన్నేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. బలవంతులుగా చేయుటకు దారిద్రతను భవించినాయే. బలవంతులుగా చేయుటకు దారిద్రతను భవించినాయే. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడు పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడు పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధన ఆరాధన నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన ఆరాధన ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను.
ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా ఊరన్నా ఊరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసేయ దైవం చూడన్నా చూడన్నా ఊరన్నా ఊరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసేయ దైవం చూడన్నా చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా అద్వితీయుడు వారి దేవుడు ఆదరించును ఆదుకొను అద్వితీయుడు వారి దేవుడు ఆదరించును ఆదుకొను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసేయ దైవం చూడన్నా చూడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులను నరుడే పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడే పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రారంభించెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రారంభించెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసేయ దైవం చూడన్నా చూడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా మార్గం తానే అన్నాడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా మార్గం తానే అన్నాడన్నా మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును ఓ
మనిషిగా మారిన దేవుడిగా మరణం పాపం తొలగించెను. మనిషిగా మారిన దేవుడిగా మరణం పాపం తొలగించెను. ఓరట ఓరట యేసుకు తోటి వెరలేరట ఇచ్చేయ దైవం చూడట చూడట. ఓరట ఓరట యేసుకు తోటి వెరలేరట ఇచ్చేయ దైవం చూడట హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు అన్న పాట పాడుకుందాం. అందరూ కూడా నాతో కలిసి నుంచి ఈ పాట పాడవలసిందిగా ప్రభు నామమున కోరుతూ ఉన్నాను. కూర్చుండునా నీలేచియుండునా బాగుగా ఎరిగి ఉన్నాము రాజా, బాగుగా ఎరిగి ఉన్నాము. చప్పటి గుర్చు సంతోషంగా మన దేవుని మనందరం కూడా స్తుతిద్దాం. నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుగా లేచిండుగా, కూర్చుండుగా లేచిండుగా, బాగుగా ఎరిగిన్నావు
బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుంటున్నా లేచింటున్నా బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. స్తోత్రం. తలంపులు తపనయు అన్నియు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నియు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. నడచినను నీ పడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నడిపించావు. చేతులచే అనుదినము పట్టి నడిపించావు. ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా.
పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నీ ఉండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నీ ఉండలేదయ్యా. విచిత్రముగా విపించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిలబెట్టితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదము యేసు రాజా, చెత్తమా ధన్యవాదము యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను ఆవరించాము. పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను ఆవరించాము. కూర్చుంటా లేచియుండుట, కూర్చుంటా లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. క్వైర్ టీం రావాలి, ముందుకు రండి. పాట షీట్ నుంచి 2వ నంబర్ పాట పాడుతున్నాను. స్థిరపరచువాడు, బలపరచువాడు. నేను హల్లెలూయా. ఏమైనా చేయగలను, కథ మొత్తం మార్చగలను, నీ నామముకే మహిమంతా తెచ్చుకోను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోను. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా,
యేసయ్యా నీకే నీకే సాధ్యం. స్థిరపరచువాడము బలపరచువాడము పడిపోయిన చోటే నిలబెట్టువాడము బలపరచువాడము రక్షించువాడము మా పక్షం జయమిచ్చువాడము స్థిరపరచువాడవు బలపరచువాడము పడిపోయిన చోటే నిలబెట్టువాడము గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షం నిలిచి జయించువాడవు. ఏమైనా చేయగలవు జగమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు జగమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ మరి నీ చేతిలోనే నా జీవము సర్వకృపానిధి మా పరమ మరి నీ చేతిలోనే నా జీవము మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నది. ఆ దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. ఆ ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు కరమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు కరమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. చప్పలు కొడుతూ వేస్తున్నాము ఆయన ఆజ్ఞ లేని ఏది నాదురుగా. ఆయన కంచెదారుగా శత్రుకు సాక్షిగా. ఏ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా ఈ కంచెదారుగా శత్రువుకు సాక్షిగా. ఈ ఆజ్ఞ లేనిదే
తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేరైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేరైపోవును. ఏమైనా చేయగలను, జగమంతం మార్చగలను. నీ నామముకే మహిమంతా తెచ్చును. ఏమైనా చేయగలను, జగమంతం మార్చగలను. నీ నామముకే మహిమంతా తెచ్చును. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే హల్లెలూయా. మరొక పాట పాడండి అమ్మా. సాంగ్ నెంబర్ 4, నిన్నే నేను నమ్ముకున్నాను నీ వంటి వారు. సాంగ్ నెంబర్ 4, పాట నెంబరు 4. సాంగ్ షీట్లోంచి పాడుకుంటాం అందరం కూడా.
అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నీవేదైనా చేయాలంటూ నీ కార్యాల తీరు చూస్తున్నారు. నీవేదైనా చేయాలంటూ కార్యాల తీరు చూస్తున్నారు. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ పరముపై దృష్టి ఉంచినానయా, నీ పరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? ఎందరూ అవమానాలు సహించుకుంటూ తీరగల నీడని ఆశ్రయించారు. ఎందరూ అవమానాలు
పట్టి నీ వాగ్దానములను చేత పట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయా నీ ముఖముపై దృష్టి ఉంచినానయా అద్భుతం చేయమయా నా జీవితంలో అద్భుతం చేయమయా జీవితంలో కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఆత్మీయ సేవకులు అబ్రహమయ్య గారికి, అన్నయ్యకి, మరి సేవకులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి అన్నయ్య పర్మిషన్ ఇస్తే ఒక చిన్న అనుభవం నేను చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గా నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను డిఎస్సి ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయిపోయాను. తర్వాత మెరిట్ లిస్ట్లో కూడా నా పేరు వచ్చింది. ఇంకా కాల్ లెటర్ ఒకటే రావాలి, అంటే దేవుడు నాకు జాబ్ ఇస్తాడు అని నేను చాలా ట్రస్ట్తో ఉన్నాను అనమాట. అయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు పేరు రాలేదు. తర్వాత నేను అనుకున్నాను ఇంకా కౌన్సిలింగ్స్ ఉన్నాయి కదా, దేవుడు ఇస్తాడు అనే విశ్వాసంతో ఉన్నాను. మరి రెండో కౌన్సిలింగ్లో కూడా నా పేరు రాలేదు. అయితే అప్పటికి నేను చాలా డిప్రెషన్లో అయిపోయాను. ఎందుకంటే నా యొక్క ఇంట్లో ఎర్నింగ్ పర్సన్ నేనే. నేనే ఖర్చు పెడుతూ ఉంటాను అనమాట. మా అమ్మగారు కూడా ఆఫ్ మైండ్ పేషెంట్, ఆవిడ చూసుకోవడం ఇవన్నీ నాదే. నేను ఈ డిఎస్సికి ప్రిపేర్ అవ్వకముందు నేను ఒక 2 స్కూల్స్కి ప్రిన్సిపాల్గా వర్క్ చేశాను. శివానంద స్కూల్స్కి రెండింటికి నేనే ప్రిన్సిపాల్గా వర్క్ చేశాను. సో ఆ జాబ్ను వదిలేసి నేను కోచింగ్కి బయటికి రావడానికి నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని 3 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని నాకున్న ఆర్థిక సమస్యలన్నిటినీ తీర్చుకొని కోచింగ్కి కొంచెం మనీ ఖర్చు పెట్టుకొని నేను వెళ్ళాను. అంటే ఏంటంటే నాకు ఒక విశ్వాసం, దేవుడు నాకు జాబ్ ఇస్తాడు, ఈ అప్పులన్నీ ఎంత అంటే ఈ 3 లాక్స్ కాకుండా నాకు బయట కూడా ఒక 2 లాక్స్ వరకు అప్పు ఉంది. ఇదంతా ఎంత అయిపోతుందిలే అనుకున్న జాబ్ను వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోయాను. కానీ నాకు జాబ్ రాలేదండి. జాబ్ రాకపోతే నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అనమాట. అంటే నాకు హెల్త్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. కోచింగ్లో కూడా ఎక్కువ నిద్ర లేని, అంటే రోజుకి నేను 4 అవర్స్ మాత్రమే పడుకునేదాన్నండి. ఎక్కువ ప్రార్థన చేసుకోవడం, చదువుకోవడం. నేను కోచింగ్ కూడా వేరే హాస్టల్‌లో ఉండి కోచింగ్ తీసుకుంటూ ఎవ్రీ సండే చర్చ్ చూసుకొని, అమ్మ, పిల్లల్ని చూసుకొని నేను వెళ్తూ ఉండేదాన్ని. సో, అలాంటి టైంలో నాకు జాబ్ రాలేదు. నేను ఏదైతే అనుకున్నానో చాలా కష్టపడ్డాను. నేను ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఒక 12-15 సార్లు చదివాను. అంటే ఇన్ని బుక్స్. అంతలా నేను చదివినా నాకు జాబ్ రాలేదు. నేను చాలా డిప్రెషన్‌కెళ్ళిపోయాను. పిల్లల్ని ఎలా పెంచాలి? అమ్మని ఎలాగా క్యూర్ చేయాలి? నాకు చూస్తే ఇప్పుడు మరలా హెల్త్ బాగోలేదు. నేను బయటికెళ్ళాలి. ఇంత అప్పులు నేనెలా తీర్చాలి అని నేను చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోతున్నప్పుడు, నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి. ఏంటంటే, నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను. నువ్విప్పటి వరకు చూడలేనిది నీ కళ్ళ ముందు నేను పెట్టబోతున్నాను. నేను గొప్ప కార్యం చేయబోతున్నాను అని నాకు వినబడుతుంది. అది అప్పటికే నాకొక 10 టైమ్స్. నేను ఇలా ప్రార్థన చేసుకున్నప్పుడల్లా వినబడుతుంది గానీ, అది నా ఊహ అనే నేను అనుకుంటున్నాను. ఊహ అని నేను అనుకుంటున్నప్పుడు
దేవుడు మరలా అదే చెప్తున్నాడు. నేను ఏడుస్తున్నానన్నమాట. ఏంటి ప్రభువా! మరి నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది? అసల ఏంటి నా జీవితం? నేను ఎలా రన్ అవుట్ అవ్వను? నేను ఎలా ముందుకు వెళ్ళను అని నేను దేవుడిని అడుగుతున్నప్పుడు మరలా ఇదే వాక్యం దేవుడు నాకు చెప్తున్నాడు. నీకొక నూతన కార్యం నేను నువ్వు ఊహించలేనివి నేను నీ కళ్ళ ముందు తేబోతున్నా మాట్లాడినప్పుడు ఒక్కటే ప్రభువా అసలా ఇది నేను ఊహించుకుంటున్నానా? లేదంటే నువ్వు నాకు నువ్వే నాతో మాట్లాడుతున్నావా? అని నేను దేవుడిని అడుగుతున్నప్పుడు నీలోనే నేనున్నానని దేవుడు నాకు చెప్తున్నాడు. అయినా సరే ఎందుకంటే నాకంత అనుభవం లేదు. నేను ఏమి తెలీదు దాన్ని. నేను మామూలుగా నార్మల్‌గా సాధారణమైన అమ్మాయిని. పెద్ద ప్రేయర్‌ఫుల్ అయితే ఏం కాదు. ఏంటి దేవుడు ఇలా చెప్తున్నాడు. నేను ఒక్కదాన్నే చర్చ్‌లో ఉండి ప్రేయర్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 20 వచనం ద్వారాగా దేవుడు నాతో మాట్లాడాడు. నీ తండ్రి ఆత్మ నీలో ఉండి మాట్లాడుతుంది తప్ప మాట్లాడుతుంది నువ్వు కాదు అని. నేను చాలా సంతోషపడ్డానండి. ఈరోజు నాకు ఏ ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు. దేవుడిలో ఉంటే చాలు. ఆయనకు మహిమ తీసుకొచ్చే విధంగా నేనుండాలి. నా ప్రవర్తన, నా మాట, నా పాట అన్నీ కూడా ఆయనకు మహిమ తీసుకొచ్చే విధంగా నేనుండాలి అనుకున్నప్పుడు నాకు మరలా చిన్న హోప్ వచ్చిందన్నమాట. అంటే ఇది కూడా సాతానుడే నాకు హోప్ కలిగించాడు. ఏంటంటే కొంతమంది సెలక్షన్ లిస్ట్‌లో రిజెక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. మీరు చెక్ చేసుకోండి అని చెప్పినప్పుడు దేవుడు నాకు కార్యం చేస్తానన్నాడు కదా! అంటే డీఎస్సీలోనే జాబ్ ఇస్తాడు నాకు. దేవుడు నన్నెందుకు అవమానపరుస్తాడు? నన్నెందుకు సిగ్గుపరుస్తాడు? అని నేను అనుకున్న టైంలో నేను నైటు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి సర్టిఫికేట్స్ మీద కొంచెం గెజిటెడ్ సైన్ చేయించుకొని వచ్చినప్పుడు, నైట్ నేను పడుకున్నప్పుడు నాకొక ఆందోళన మాట. ఎలా అంటే నన్ను భయపెడుతున్నాడు. నువ్వేదైతే ఆశిస్తున్నావో అది నీకు దగ్గరికి నేను రానివ్వను. నువ్వింక ముందు కష్టాల గుండా వెళ్ళాలి. శోధనల గుండా వెళ్ళాలి. నువ్వింకా బ్రతకడం అవసరమా? నువ్వు చచ్చిపో. ఇక్కడి నుంచి చచ్చిపో అని దేవుడు అలా నన్ను శోధిస్తున్నాడన్నమాట. శోధకుడు శోధిస్తున్నాడు. నేను నాకర్థమైంది. ఇదేదో అపవాది నన్ను శోధిస్తుందని నేను అర్థం చేసుకొని, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే, నాకు దర్శన వరం దేవుడిచ్చాడు. ప్రవచన వరం దేవుడిచ్చాడు. భాషల వరం దేవుడు నాకిచ్చాడు. నేను భాషలతో ప్రార్థన చేసుకుందాం అంటే భాషలు రావట్లేదు. నాకు ప్రార్థన నడిపింపు రావట్లేదు. అదొక్కటే నా చెవుల్లో చెప్తుంది. "నువ్వెళ్ళి చచ్చిపో. పైన మేడ నుంచి దూకి చచ్చిపో" అని నాకు చెప్తుందండి. అలా చెప్తుంటే నేను ఎంత మోకరించి ప్రార్థన చేసుకున్నా నాకు ప్రార్థన రావట్లేదు. అప్పుడు నేనొక పాట పాడుకుంటున్నానండి. అదే పాట ఇప్పుడు దేవుడు కూడా నన్ను పాడమని బయలుపరిచాడు. నేను చెప్పాను కదా రాత్ర, నువ్వు నిలబడుతున్నప్పుడు నేను ఏదైతే బయలుపరుస్తానో అదే పాడు అని. అది పాట పాడుకుంటున్నప్పుడు తెల్లవారుజాము 3 అయినంత వరకు కూడా నాకు కన్నీళ్ళు కళ్ళు వాచిపోయేలాగా నేను ఆ పాట పాడుకుంటూ ఏడుస్తున్నాను. కానీ నాకు భాషల వరం రావట్లేదు, అభిషేకం రావట్లేదు. దేవుణ్ణి చూడలేకపోతున్నాను. ఎప్పుడు తెల్లవారుజాము 3 అవుతదా? ఎప్పుడు ప్రార్థన మందిరానికి వెళ్ళిపోదాం అని 3 అయిన తర్వాత నేను మా ఆలయానికెళ్ళి ప్రార్థన చేసుకుంటాను కానీ నాకు నడిపింపు రావట్లేదు. మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి స్తుతులు మాత్రమే చెప్పుకుంటున్నాను. స్తుతులు చెప్పుకునేటప్పటికి 4 అయ్యేటప్పటికి నేను లేచి కొంచెం నడుము లాగుతుంది కదా అని స్తంభం దగ్గరికి వచ్చేటప్పటికి నా లైఫ్‌లో ఫస్ట్ టైం నేను అలా డెవిల్‌ని చూడడం. అది మందిరం బయటుండి న్యూడ్‌గా ఉందండి. దానికి బట్టలు లేవు. అది నిలబడి నాతో అంటుంది, "ఇక్కడి నుంచి దూకే నువ్వు. నువ్వు ఇంకా సాధించలేవు. దేవుడు నీ యేసయ్య నీకేమి చేయడు. నువ్విక్కడి నుంచి దూకేయి" అని దేవుడు నాకు అది నాతో మాట్లాడుతుందన్నమాట. నేను చాలా భయపడిపోయానండి. ఎందుకంటే నేనెప్పుడు చూడలేదు అలాంటి పిక్చర్‌ని నేనెప్పుడు చూడలేదన్నమాట. అలా భయపడిపోతున్నప్పుడు నాకు ప్రార్థన నడిపింపు రావట్లేదు. అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే నాకు బైబిల్‌లో చాలా నచ్చిన మాట అంటే అన్ని మాటలు ఆయన మాటలన్నీ మధురమైనవే. అన్ని మాటలు మనకు ఓదార్పునిచ్చేవే. దాంట్లో ఒక్క మాట నాకిష్టమైంది ఏంటంటే, ఆదికాండంలో 17వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. "అబ్రహాము నేను సర్వశక్తిగల దేవుడను." ఆ వర్డ్ అంటే నాకు చాలా ఇష్టమండి. ఆ వర్డ్ గాని నేను ఒక 10 టైమ్స్ చెప్పానంటే, నాలో ఒక వైబ్ స్టార్ట్ అవుతది. ఒక పవర్ స్టార్ట్ అవుతది. నాకు తెలియని ఉత్సాహం, ఆత్మతో నేను చాలా నింపబడతాను. అదే వర్డ్ నేను 10 సార్లు ఇంకలా చెప్పుకుంటూ, "నా యేసయ్య సర్వశక్తిగల దేవుడు. నా యేసయ్య సర్వశక్తిగల దేవుడు" అని నేను చెప్పుకుంటున్నప్పుడు మరలా మీ సేవకుల చేత ఇది చెప్పి నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు నాకు మరలా నా అభిషేకాన్ని నాకు తిరిగి ఇచ్చాడండి.
మరి ఇంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు, ఇంత గొప్ప అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని నామానికి వందనములు. అయితే దేవుడు ఇప్పుడు నాకు బయలుపరిచిన పాట, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్య. ఆ పాట నేను మీ అందరి ముందు పాడి దేవుని మహిమపరచాలనుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవునికే మహిమ కలుగును గాక, ఈ పాట దేవునికే మహిమ కలుగును గాక, ఈ బ్రతుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీవే నా ఆశయ, నీవే నా శ్వాసయ, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. నీవే నా ఆశయ, నీవే నా శ్వాసయ, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము నీవయ్యా. నీ గుండెనే ఎదురైనా సింహాల బోనులు నన్ను అడ్డగించినా, నీ గుండెనే ఎదురైనా సింహాల బోనులు నన్ను అడ్డగించినా, నామకైతే బ్రతుకుట తీసే చావైతే అది నాకింత మిగిలినది, నా మట్టుకైతే బ్రతుకుట తీసే చావైతే అది నాకింత మిగిలినది. శర్వనే శర్వనే ఆదిత్యువనే దానియేలువనే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. శర్వనే శర్వనే ఆదిత్యువనే దానియేలువనే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని
వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు. ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు. వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు. సేవలో నా తుది శ్వాస విడవాలని యేసయ్యా. నీకే బ్రతకాలని ఆశగా. సేవలో నా తుది శ్వాస విడవాలని యేసయ్యా. నీకే బ్రతకాలని ఆశగా. నీవే నా ఆశ్రయ, నీవే నా ఆశ్రయ, నీవే నా నీవే నా కాలము, నీవే నా నీవే నా నా గొప్పది మేలైంది నీ జీవితంలో నేను ఇవ్వబోతున్నానని. అంటే నేను డిఎస్సి జాబ్ అనేది చిన్నది, నేను కోరుకున్నది చిన్నది, కానీ దేవుడు నా యేసయ్య, నా సర్వశక్తి కలిగిన నా దేవుడు ఇంతకన్నా గొప్పది దేవుడు నాకు ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. చాలా నమ్మకంతో వేచి ఉన్నాను. అది ఎప్పటికైనా పర్వాలేదు, ఒక్కరోజైనా దేవుడు నాకు అది ఇస్తాడని నేను ఆశతో వేచి ఉన్నాను, విశ్వాసముతో నమ్మి ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అవకాశం ఇచ్చిన అయ్యగారికి అన్నయ్యకి కూడా వందనాలు. అలాగని దేవుడు చూపుతున్నటువంటి కృపలను గురించి వారి యొక్క అనుభవములను ఇలాగ తెలియజేసిన విధానం బట్టి సిస్టర్ గారికి ప్రభునామల వందనాలు. ఎస్టర్ లోరినా వచ్చి ఒక పాట పాడుతుంది. తదనంతరము ఆరాధనలకు వెళ్దాం. నీలోనే ఆనందం నా దేవ, నీలోనే నాకు జీవం, నీ నానేడు నిరంతరం దా నీ దేవా. నానేడు నిరంతరం దా దేవా. కమంతలే తిరిగినా ఆనందం నిదనం వినా దయం పొంగు హృదయం పొంగే లోకం మాట తెలిసి తెలుసుకున్నాను. నేనైతే నా కొరకై చింతే తండ్రి నా యేసు. పోయిన
తండ్రి నా యేసు వందనే ఎదిగిన ఆనందం ఇదిలో క్షణం బతికిన హృదయం పొందెను మా నీ ప్రేమ నీ ప్రేమ వేదికమయ్యా నీ ప్రేమకి సాటి లేదయ్యా Hallelujah. హల్లెలూయా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలయ్యా, నేను బ్రతకాలయ్యా, నేనుండాలయ్యా, నేను బ్రతకాలయ్యా. నీవే లేకుండా నేనుండాలయ్యా, నీతోనే లేకుండా నేను బ్రతకాలయ్యా. నీవే లేకుండా నేనుండాలయ్యా, నీతోనే లేకుండా నేను బ్రతకాలయ్యా. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా,
నేనున్నానులే బాధపడకు అన్నావు. ఒంటరి వారే ఏమంటి అన్నావు. నేనున్నానులే బాధపడకు అన్నావు. నా ప్రేమ యేసయ్యా. నేనంటే నీకు నా ప్రేమ యేసయ్యా. నేనున్నానేనయ్యా, నీ బ్రతుకానేనయ్యా. నేనున్నానేనయ్యా, నీ బ్రతుకానేనయ్యా. నిన్నే లేకుండా తోడే లేకుండా నీ బ్రతుకానేనయ్యా. నిన్నే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా బ్రతికెళ్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా నీరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. నీతోనే జీవిస్తా. నీవే నా గమ్యము. నీ మాటలు నడుచుతా. నాకెంతో ఇష్టము. నీ కార్యం నీకంతా. నీవే నా గమ్యము. నీ మాటలు నడుచుతా. నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనున్నానేనయ్యా, నీ బ్రతుకానేనయ్యా. నేనున్నానేనయ్యా, నీ బ్రతుకానేనయ్యా. నిన్నే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకానేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకానేనయ్యా. లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నా తోడే లేకుండా నేనుండాలేనయ్యా. తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా అశుభమా యేసు ప్రభా నువ్వు దిగినందుకు వందనాలు. యేసు ప్రభా నీ ఆత్మనికి పెట్టినందుకు వందనాలు. అభిషేకంతో నింపబడినందుకు వందనాలు ప్రభా. కావలసిన ఆత్మీయ ఆహారం
మాకు నింపినందుకు వందనాలు. జీవముగల తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా ఇక్కడ సంచరించుకు వందనాలు ప్రభు. మీరు తోడి నడిపించి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా.